నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి అది కనుక మన ఒంటి మీద ఉంటే ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, వేదిక్ సైన్స్ అసలు అటువంటి వాటికి ఏం చెప్పింది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. గతంలో నేను నరదృష్టి ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో కొన్ని వీడియోస్ చేయడం కూడా జరిగింది. దాని మీద సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ కూడా చేయడం జరిగింది. అండ్ చాలా మంది యాక్యురేట్గా చెప్తున్నారండి, మాకు ఈ విధంగా ఉన్నాయి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అండ్ విమెన్ సిరీస్లో కూడా నరదృష్టి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం కూడా చెప్పినప్పుడు ఆ సిరీస్లో చాలా డీటెయిల్డ్గా చెప్పారు మీరు. అండ్ చాలామంది ఆ వీడియోస్ చూసిన తర్వాత మనం మహాశివరాత్రి రోజు జరిగినటువంటి కార్యక్రమంలో కొంతమంది పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ దోషం పోగొట్టుకోవడానికి జనరల్గా నరదృష్టి ప్రభావం ఉంటే ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అంటే అది మన ఒంటి మీద ఉంది అని అంటే అసలు దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, మనకి ఎలా తెలుస్తుంది అంటారు అసలు అది? తప్పకుండా అండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా మన నిత్యం జీవన విధానంలో జీవించే క్రమంలో ఈ దృష్టి ప్రభావము అని పిలువబడే ఒక నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. మన జీవన శైలి మీద ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో అలాంటి యొక్క గుణగణాలను మనం ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కారణము లేకుండా సడన్గా అలసట అనేటువంటిది కనబడుతుందండి. అంటే నీరసపడిపోతారు, ఉన్నటువంటి ఎనర్జీ అంతా లేనట్టుగా ఒక్కసారిగా నీరసం, ముఖం పీక్కుపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఏ పని చేయాలనిపించకపోవడం అండి. ఇది ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నమాట. అంటే వాళ్ళకి ఎంత వర్క్ ఉన్నా సరే అలా పడుకుని బద్ధకంగా నిర్లక్ష్యంగా లేకపోతే టైం పాస్ చేస్తుంటారు తప్ప యాక్టివ్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా కనబడదు. బాడీ బరువుగా ఉంటుంది, చాలా శరీరం భారంగా కనబడుతూ ఉంటుంది. అంటే స్నానం చేయాలనిపించదు, అలాగే పడుకుని ఉంటూ ఉంటారు. సో అది కనబడుతూ ఉంటుందండి. తర్వాత ఏంటంటే ముఖంలో కళ కానీ వెలుగు కానీ ఉండదు నాగరాజు గారు. ఇది బాగా గుర్తించవచ్చు. అంటే ఆ ముఖాన్ని చూసిన తర్వాత వాళ్ళు ముఖ కవళికలు ఎలా ఉన్నాయో మనం చూసి చెప్పచ్చు. ఆ విధంగా నరదృష్టి ఉన్నప్పుడు ముఖంలో వెలుగు తగ్గిపోతుంది. సో గ్లోయింగ్ అనేటువంటిది ఉండదు. ఆ కళ్ళల్లో కనిపించేలాగా ఉంటుందండి అది. ఖచ్చితంగా అద్దంలో చూసుకున్నప్పుడు ఆ కళ్ళని నార్మల్గా కంటే చాలా స్ట్రేంజ్గా ఉంటాయి. అంటే అది నీరసంగా వాళ్ళ ముఖాన్ని వాళ్ళే చూసుకోలేని విధంగా ఏదో పీక్కుపోయినట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా ఆ కళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది మీకు కనబడుతుందండి. మీరు అద్దంలో చూసుకుంటే అది మీకు తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అది మీకు మాత్రమే వచ్చే స్వీయ అనుభవం. తర్వాత ఆ చూసుకునే క్రమంలో మీకే తెలుస్తుంది. ఆ తలనొప్పి కానీ, ఈ కంటి భాగంలో వచ్చేటువంటి నొప్పులు కానీ, తలనొప్పి, మెడ నొప్పి రావడం, ఇది ఖచ్చితంగా వచ్చే సిమ్టమ్ అండి. ఎందుకంటే ఆ తల మీద భారం విపరీతంగా ఉన్నప్పుడు, ఏ పని మీద ఫోకస్ చేయలేనప్పుడు ఆ నొప్పి కానీ అది భరించలేరు. మెడ కూడా అంటే అలా స్ట్రైట్గా కూర్చోలేరు, ఇలా వంగిపోతారు. అంటే వాళ్ళలో ఆ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కనబడదు, ఇంతకుముందు ఉన్న యాక్టివ్ పెర్ఫార్మెన్స్ ఉండదు. తర్వాత ఇంకొకటిది లేనిపోని టెన్షన్స్ అండి. అంటే ఏదో ఒక యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. సడన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి కలుగుతాయి. టెన్షన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియదు. నిజానికి మనం ఏదైనా ఒక విషయాని కోసం ఆలోచిస్తున్నప్పుడు దేనికోసం ఆలోచిస్తున్నామో మనకు ఒక ఐడియా ఉంటుందండి. ఆ దృష్టి ప్రభావంలో ఉన్నప్పుడు దేనికోసం ఆలోచిస్తున్నామో కూడా తెలియని దాంట్లో ఒక డార్క్ ఫేజ్లోకి వెళ్ళిపోతాం. మైండ్ యాక్టివ్గా ఉండదు. సో అది కనబడుతూ ఉంటుంది. తర్వాతది ఏంటి అంటే ఎప్పుడు ఏదో కోల్పోతున్న ఫీలింగ్ లాగా, నీరసంగా, పని మీద శ్రద్ధ పట్టకపోవడం అనేటువంటిది కనబడుతుంది. దీన్నే మణిపూరక చక్రం ఇంబ్యాలెన్స్ అవ్వడము అని శాస్త్రం చెబుతుందండి. ఎప్పుడైతే ఇక్కడ ఉండేటువంటి మణిపూరక చక్రం ఇంబ్యాలెన్స్ అవుతుందో ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా నీరసము, అది ఇది, ఆ యాక్టివ్ పెర్ఫార్మెన్స్ ఉండదు. తర్వాత ఆజ్ఞాచక్రము ఇంబ్యాలెన్స్ అవుతుందండి. ఇంకా తీవ్రమైన నరదృష్టి ఎఫెక్ట్ అయింది అంటే ఆజ్ఞాచక్రము ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీనివల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, మొండితనంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టాలు పాలవ్వడం. చాలామంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, తర్వాత జీవితంలో చాలా నష్టాలు చూసిన వాళ్ళు చాలామంది ఉంటారండి. లక్ ఫ్యాక్టర్ కంప్లీట్లీ లూజ్ అయిపోతారు వీళ్ళు. అంటే దీనివల్ల ఏంటంటే రావాల్సిన అవకాశాలు, జాబులు పోవడం కానీ, వ్యాపారంలో నష్టాలు కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రాంగ్ కమిట్మెంట్స్ కానీ చాలా ఎక్కువైపోతాయి. ఆజ్ఞాచక్రము ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇదే జరుగుతుందండి. సో ఖచ్చితంగా చక్రాస్ అనేటువంటి మీ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఈ నరదృష్టి అనేది అంత తీవ్రమైనది. తరువాతది ఏంటి అంటే చిన్న చిన్న పొరపాట్లేనండి. చిన్న చిన్న ఆలోచనలు దానివల్ల భారీ నష్టం కనబడుతూ ఉంటుంది. ఒక్క ఆలోచన, ఒక మాట, ఎవరినో ఒక మాట అనేయడం, దానివల్ల పెద్ద గొడవ అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం,
ఇలాగా. తర్వాతది ఏ పూజ చేయలేకపోవడం అండి. ఒక పూజ కానీ, ఒక జపము కానీ, ధ్యానం కానీ భగవంతుడి మీద మనసు లగ్నం చేయాలంటే వాళ్ళకి అది కుదరదు, అది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఒక దీపాన్ని వెలిగించాలి అంటే వాళ్ళకి అది వెలిగించాలనిపించదు, దేవుడి యొక్క మంత్రాన్ని చదవాలి అనిపించదు, చేద్దాంలే ఒక్కరోజే కదా, రేపే కదా, ఎల్లుండే కదా, ఇలా ఉంటుంటారు. ఇది ముఖ్యమైన లక్షణం అండి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆ నరదృష్టి ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అండి, వాళ్ళకు ఉండేటువంటి పాజిటివ్ ఆరా అంతా బ్రేక్ అవ్వడం వల్ల, నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల మీద అరవడం కానీ, తల్లిదండ్రులు, సొంత తల్లిదండ్రులు అప్పటి వరకు ఇష్టపడేటువంటి వాళ్ళ మీద అరవడం కానీ, ప్రేమించేటువంటి భార్య మీద చిరాకు పడుతూ ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు వీళ్ళ మీద ఇబ్బంది పెడుతూ ఉండడం కానీ, ద్వేషపూరితమైన భావాలు, చిన్న చూపు చూడడం, ఈ రకంగా కనబడుతూ ఉంటుందండి. నెగిటివ్ ఇంపాక్ట్ అండి. ఆ నెగిటివ్ ఇంపాక్ట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి ఆ విషయం తెలియదు. అందుకే మన పూర్వం నుంచి కూడా వచ్చే ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు అన్నింటిలోనూ కూడా వాటిని ఉన్నాయా లేదా గుర్తించి తగిన రెమెడీస్ అనేటువంటివి కూడా చేసేవారండి. ఎలా సార్ అంటే ఇప్పుడు ఇన్ని మీరు చెప్తుంటే తెలియకుండానే ఒక్కొక్కలాంటి భయాందోళనగా ఉంది, అంటే ఒక చిన్న యాంగ్జైటీ ఉంది, ఖచ్చితంగా ఆందోళన అయితే ఉంది. ఎలా గుర్తించాలి సార్ దీన్ని? అంటే మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే బాగా అయిన వాళ్ళకి కానీ ఈ లక్షణాలు కనబడుతూ ఉంటే వాళ్ళు రాత్రి పడుకునే ముందండి ఒక నీళ్ళల్లో, ఒక కప్పు, ఒక పెద్ద బేసిన నీళ్ళల్లో రాక్ సాల్ట్ అంటూ ఉంటామండి, గళ్ళు ఉప్పు అంటాము, అది వేసి వాళ్ళ యొక్క పాదాల దగ్గర పెట్టి వాళ్ళు పడుకోమనండి. పొద్దున లేచేసరికి ఆ నీళ్లు మసక బారినట్టుగా కానీ, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే తీవ్రమైనటువంటి నరదృష్టితో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అర్థం అండి. అది ఇమీడియట్లీ వాళ్ళు రెమెడీస్ అనేటువంటివి చేసుకోవాలి. లేకపోతే చాలా ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారు, దానివల్ల నష్టపోతూ ఉంటారు. రాత్రి నిద్ర కూడా పట్టదండి వాళ్ళకి. ఇది కూడా ఒక ప్రధానమైన సిమ్టమ్. ఇన్సోమ్నియా అంటుంటారు దీన్ని. జనరల్లీ చాలామంది, ఎక్కువ మందికి ఇప్పుడు అది పెరిగిపోయింది నరదృష్టి వల్ల. మరి అంటే ఇటువంటి వాటికి రెమెడీ ఏంటి సార్ అసలు? రెమెడీ అంటే అనేక రకాల దృష్టిలు ఉన్నాయండి. మనం చెప్పుకున్న విధంగా సంభోగ దృష్టి కానీ, మహానరదృష్టి కానీ, సూక్ష్మ నరదృష్టి కానీ చాలా ఉంటాయి. వారి మీద ఏ ఏ గ్రహాల యొక్క ఎఫెక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాహు ఉందనుకోండి, చాలా హైలీ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. సో అలాగ మనం పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మనం తీసుకోగలిగితే మంచి రెమెడీ, పర్ఫెక్ట్ సొల్యూషన్ మీకు కనబడుతుందండి. సో ఎవరైనా సరే అది పర్సనల్ చార్ట్ త్రూ తెలుసుకోవడం చాలా మంచిదండి. అలాగే తెలుసుకోవాలి. ఎలా సార్ అంటే చాలామంది ఇప్పుడు ఈ విన్న తర్వాత అట్లీస్ట్ మాకున్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్రకారము మేము వ్యక్తిగత జాతకం చూపించుకుంటే బాగుంటుంది, వేదిక ఆస్ట్రాలజీ త్రూ రెమెడీ చేయించుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క నరదృష్టి సిమ్టమ్సే కాదండి, మీ జాతకంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఏ ట్రాన్సిట్ వల్ల వస్తాయి, ఆయుష్ విషయంలో కానీ, ప్రమాదముల విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మనీ లాస్ కానీ, జాబ్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా సాల్వ్ అయ్యే విధంగా ఒక పర్ఫెక్ట్ రెమెడీ మీతో ఆచరింపచేస్తాను. ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా గారు. నమస్తే అండి.